సికింద్రాబాద్ సీతాఫల్ మండిలో సికింద్రాబాద్ పార్లమెంటులో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. సికింద్రాబాద్ పార్లమెంటు అభ్యర్థి పద్మారావు గౌడ్ మద్దతుగా కార్పొరేటర్ శ్యామలా హేమ సీతాఫల్ మండిలో డోర్ టు డోర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్లమెంటు అభ్యర్థి పద్మారావు గౌడ్ కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రముఖులు పాల్గొన్నారు. డెఫినెట్గా అండి, వాళ్ళు ఎవరైతే 60 అబవ్ ఉన్న వాళ్ళు ఉన్నారో సీనియర్ సిటిజన్స్ కానివ్వండి, ఎవరైతే రాలేని పరిస్థితులు ఉన్నో వాళ్ళందరికీ కూడా మేము ఓట్కి తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఓటు వేపిస్తాము. దాంట్లో ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు ఎవరైనా మా దృష్టికి తీసుకొచ్చినా కూడా మేము డెఫినెట్గా వాళ్ళని స్వయంగా మా ఆటోలో తీసుకెళ్ళి వాళ్ళకి అవన్నీ వీల్ చైర్స్ కానివ్వండి ఇవన్నీ ప్రొవైడ్ చేస్తాము. అంటే మా వాలంటీర్స్ని పెట్టి వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఎవరైతే మాకు ఇబ్బంది ఉంది, మేము రాలేని పరిస్థితుల్లో ఉన్నాము అని చెప్పే వాళ్ళని మేము స్వయంగా తీసుకెళ్ళి ఓటు వేపిస్తాము. థ్యాంక్ యూ. సికింద్రాబాద్ పార్లమెంటరీ ఎలక్షన్ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీ తీగుళ్ల పద్మారావు గారి అభ్యర్థాన్ని ఆయన్ని గెలిపించాలని ప్రజల్లో మమేకమై మేము తిరుగుతున్న దాని సందర్భంగా అందరూ చెప్పే విషయం ఏంటంటే పద్మారావు గారి యొక్క నిరాడంబరత, ప్రజల్లో ఉండేటువంటి సాధారణ మనిషిగా ఉండడం, అందరికీ అందుబాటులో ఉండడం వ్యక్తిగా, అందరినీ పిలిస్తే వెంటనే ఆదుకునే వ్యక్తిగా ఉన్నటువంటి పద్మారావు గారిని గెలిపిస్తామని ప్రజలందరూ ముక్త కంఠంతో చెప్తా ఉన్నారు. కాంపిటేటివ్ గా ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ గాని, బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి గారు గాని ఎవరు ప్రజల అందుబాటులో ఉండరు. ఈయన ఒక్కడు అందుబాటులో ఉంటారన్న ప్లస్ పాయింట్ తోటి మైనార్టీ సోదరులతో సహా అందరూ కూడా తీగుళ్ల పద్మారావు గారిని గెలిపించాలని, మా పద్దెన్నను గెలిపించాలని అనుకుంటా ఉన్నారు. మేము కూడా చెప్పాలా? అందరికీ నమస్కారం. ఈరోజు సీతాఫల్ మండి డివిజన్ మన జోషి కాంపౌండ్ ఏరియా నుంచి టువర్డ్స్ మేడిబావి ఏరియా అంతా కూడా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ నిర్వహించడం జరిగింది. మన ఎంపీ క్యాండిడేట్ అయిన పద్మారావు గారికి భారీ మెజారిటీతో గెలిపించుకోవాలన్న లక్ష్యంతో ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం జరుగుతుంది. ఏ ఇంటికి వెళ్ళినా కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఎవరైనా కూడా బీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తాం. అండ్ ఏ ఇంటికి పోయినా కూడా మాకు వాటర్ ప్రాబ్లం వస్తుంది. ఇన్ని సంవత్సరాలు మాకు ఎప్పుడు వాటర్ ప్రాబ్లం లేదు, ఇప్పుడు ఏమో కంటిన్యూగా వాటర్ ప్రాబ్లం వస్తుందని చెప్తున్నారు. అంటే క్లియర్గా వాళ్ళు కాంగ్రెస్ 4 నెలలనే ఏదైతే